సంవత్సరాల నుండి 2006లో హెచ్ఐవి పాజిటివ్ రేట్ 5.25% నుండి ఈరోజు 0.41% పడిపోయింది. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 31,704 మందికి హెచ్ఐవి పరీక్షలు చేసి 184 మందిని హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించి వారికి ఏఆర్టీ చికిత్స కూడా అందించడం జరిగింది. అలాగే హెచ్ఐవి సోకిన గర్భిణీ స్త్రీలను గుర్తించి వారికి చికిత్సను అందజేయడం జరిగింది. గత ఏప్రిల్ నెల నుండి అక్టోబర్ వరకు 5 మంది గర్భిణులను గుర్తించి వారికి మందులు పెట్టడం జరిగింది. అలాగే 18 పాజిటివ్ డెలివరీలను కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీనికి గాను కృషి చేసిన జీజీహెచ్ గైనిక్ డిపార్ట్మెంట్ రేఖా మేడం గారికి మరియు మిగతా సిబ్బంది అందరికీ కూడా ఈనాటి అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా ఒక థీమ్, ప్రతి సంవత్సరం ఒక థీమ్ వస్తుంది, ఒక నినాదం. ఇప్పుడు వచ్చిన నినాదం ఏంటంటే అంతరాయాన్ని అధిగమిద్దాం, ఎయిడ్స్ వ్యతిరేక కార్యక్రమాన్ని సక్రమంగా రూపొందిద్దాం. సో ఏదైనా ఒకటంటే చింతలు మీరాలి. అంతరాయాన్ని అధిగమిద్దాం, ఎయిడ్స్ వ్యతిరేక కార్యక్రమాన్ని సమర్థవంతంగా సక్రమంగా రూపొందిద్దాం. అంతరాయాన్ని అధిగమిద్దాం, అంతరాయాన్ని అధిగమిస్తాం, ఎయిడ్స్ వ్యతిరేక కార్యక్రమాన్ని సమర్థవంతంగా సక్రమంగా రూపొందిద్దాం. ఎయిడ్స్ వ్యతిరేక కార్యక్రమాన్ని సమర్థవంతంగా సక్రమంగా నిర్వహిద్దాం.